అత్యాధునిక రోబోటిక్ సర్జరీ సాంకేతికతతో క్యాన్సర్ చికిత్సలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతున్నాయని యశోద ఆసుపత్రి సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ నా రాజీవ్ తెలిపారు. రోబోటిక్ సర్జరీ ద్వారా పెద్ద కోతలు లేకుండానే కేవలం 8 మిల్లీమీటర్ల చిన్న రంధ్రాల ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చని, దీంతో రక్తస్రావం తగ్గడం, నొప్పి తక్కువగా ఉండటం, ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గడం, రోగులు త్వరగా కోలుకోవడం వంటి ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. ఆసుపత్రిలో ఉండే రోజుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. కొలోరెక్టల్ క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో రోబోటిక్ సర్జరీ ద్వారా శాశ్వత కొలోస్టమీ అవసరాన్ని అనేక సందర్భాల్లో నివారించవచ్చని పేర్కొన్నారు. స్మార్ట్ స్టాప్లర్ 5 టెక్నాలజీతో పేగుల అనుసంధానం మరింత సురక్షితంగా జరిగి, లీకేజీ ప్రమాదం తగ్గడంతో పాటు నరాలను సంరక్షించడం ద్వారా మూత్ర, లైంగిక సామర్థ్యాలు కాపాడబడతాయని తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో ఛాతీని పూర్తిగా తెరవాల్సిన అవసరం లేకుండా చిన్న రంధ్రాల ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించవచ్చని, దీంతో ఆసుపత్రిలో ఉండే సమయం తగ్గుతుందని చెప్పారు. ఫైర్ఫ్లై ఫ్లోరసెన్స్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ కణజాలాన్ని మరింత స్పష్టంగా గుర్తించి తొలగించడం సాధ్యమవుతోందని, అలాగే సెంటినల్ లింఫ్ నోడ్ మ్యాపింగ్ ద్వారా అవసరమైన లింఫ్ నోడ్లను మాత్రమే తొలగించి లింఫెడీమా వంటి సమస్యలను తగ్గించవచ్చని వివరించారు. స్త్రీల క్యాన్సర్లలో రోబోటిక్ సర్జరీ ద్వారా రాడికల్ హిస్టరెక్టమీ, లింఫ్ నోడ్ డిసెక్షన్ వంటి క్లిష్ట శస్త్రచికిత్సలను అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించవచ్చని తెలిపారు. ప్రోస్టేట్, మూత్రపిండం, కిడ్నీ క్యాన్సర్లలో కూడా నరాలను సంరక్షిస్తూ మూత్ర నియంత్రణ, లైంగిక సామర్థ్యాలను కాపాడే విధంగా రోబోటిక్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అత్యాధునిక 3D విజన్, కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికత, అత్యంత ఖచ్చితమైన రోబోటిక్ పరికరాలతో క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా సురక్షితంగా నిర్వహించగలుగుతున్నామని రాజీవ్ పేర్కొన్నారు. క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. సో గత 15 ఏళ్ల నుంచి ఈ క్యాన్సర్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. సో లాస్ట్ 10 ఇయర్స్లో ఏంటంటే మనం చూసిన అన్ని ఫీల్డ్స్లలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డెవలప్మెంట్స్ చాలా వచ్చాయి. అలాగే క్యాన్సర్ చికిత్సలో కూడా చాలా మార్పులు వచ్చాయన్నమాట. సో ముందుట్లాగా అంటే క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వల్ల ప్రొలాంగేషన్ అంటే చాలా రోజుల వరకు మనిషి బ్రతకడమే కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది. సో ఇది ఎలా పాసిబుల్ అయిందంటే బికాజ్ ఆఫ్ ఎక్కువ అంటే ట్యూమర్ గురించి బాగా మనకి పరీక్షలు జరిగాయి, దాని గురించి ఎన్నో డౌట్స్ ఉన్నాయని చాలా వరకు క్లియర్ అయ్యాయి. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ అంటే రోబోటిక్ టెక్నాలజీ అని, లేదంటే ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీస్ అని ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే క్యాన్సర్కి కరెక్ట్ అయిన వైద్యం చేయడంతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. సో సపోజ్ ఎగ్జాంపుల్ రోబోటిక్ సర్జరీ అంటే అందరూ ఏమనుకుంటారు రోబో సర్జరీ చేస్తున్నాను, అలా ఉండదు. సో టెక్నాలజీని వాడుకొని రోబోటిక్ సర్జరీస్ చేస్తారనమాట. అంటే నార్మల్గా మనకి పొట్ట లోపల సర్జరీ చేయాలి అని అంటే పెద్ద ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం ఉండేది. బట్ ఈ టెక్నాలజీ ద్వారా ఏంటంటే 8 మిల్లీమీటర్స్ హోల్తో స్మాల్ హోల్ చేసి దాని నుంచి రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తాం. అలా పంపించినప్పుడు ఏంటంటే దీంట్లో ఉండే ఇన్నరెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటి, 3 డైమెన్షనల్ విజన్, మ్యాగ్నిఫికేషన్ 10 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది కాబట్టి, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంక్లూడెడ్ ఉంటుంది కాబట్టి ప్రెసిషన్తో సర్జరీ చేయగలుగుతాం. సో ఎగ్జాక్ట్ ట్యూమర్ ఎక్కడ ఉంది అండ్ సరౌండింగ్ టిష్యూస్ ఎలా ఉన్నాయని నీట్గా తెలుస్తుంది. దాని ద్వారా ఏంటంటే కంప్లీట్గా రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ మెయింటైన్ చేయొచ్చు. సో లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుటరైన్ క్యాన్సర్స్ ఉండి, గర్భసంచి క్యాన్సర్స్ ముందుట్లాగా 3 రోజులు హాస్పిటల్లో ఉండి మళ్ళీ ఒక 15-20 డేస్ తర్వాత కానీ వాళ్ళు వర్క్కి వెళ్ళలేరు. అలా కాకుండా ఇప్పుడున్న ఈ టెక్నాలజీతో ఏంటంటే ఒకటే రోజులో రాడికల్ హిస్టెక్టమీ చేస్తే రేపటికల్లా ఇంటికి పంపించేస్తాం. అలాగే మన యూరాలజీ క్యాన్సర్స్ అంటే ప్రాస్టేట్, బ్లాడర్ క్యాన్సర్స్ ఏంటంటే పెల్విస్ అనేది ఇరుకులో ఉండేది. సో ఇంతకుముందు ఓపెన్ సర్జరీ చేయడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే నారో స్పేస్లో కూడా సర్జరీ చేయడం వల్ల కంప్లీట్గా ట్యూమర్ రిమూవ్ చేయడంతో పాటు టిష్యూ డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్స్కి ముందులా కిడ్నీ అంతా రిమూవ్ చేయాల్సిన అవసరం పడదు. ఇప్పుడు పార్షియల్ నెఫ్రెక్టమీస్ అంటారనమాట. పార్షియల్ నెఫ్రెక్టమీస్ అంటే ఓన్లీ ట్యూమర్తో పాటు 1 సెంటీమీటర్, 2 మిల్లీమీటర్, 3 మిల్లీమీటర్ ఎక్కువ తీసి టెస్ట్కి పంపిస్తాం. అలాగే కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఏంటి అంటే ముందుట్లాగా పర్మనెంట్ కొలాస్టమీ అంటే ఒకసారి పేగుకు సంబంధించిన క్యాన్సర్ వస్తే జీవితాంతం మళ్ళీ పేగు బయటపెట్టాల్సిన అవసరం ఉండేది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ స్టెప్లెస్ డివైజెస్ కానీ రోబోటిక్ వల్ల ఏంటి అని అంటే
కొన్ని సినారీస్లో కంప్లీట్గా కొలాస్టమీ అవాయిడ్ చేయడానికి వీలవుతుంది. సో ఏదైనా టెక్నాలజీ ఎలా వాడడము అంటే పేషెంట్స్కి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడానికి వీలవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ సర్జరీ అనేది ఇది ఒక టెక్నాలజీ. ఏంటంటే ముందు అందరికీ తెలిసిందే రోమ్ క్యాన్సర్ వచ్చిందంటే రోమ్ అంతా తీయాల్సిన అవసరం పడేది. బట్ ఇప్పుడున్న ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే ప్రిసైజ్గా ఈ ఫ్లోరోస్కోపిక్ గైడెడ్ కెమెరాతో లింఫ్ నోడ్స్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది, స్పెసిఫిక్గా దానికి సంబంధించిన లింఫ్ నోడ్స్ తీయడం వల్ల లాంగ్ టర్మ్గా పేషెంట్కి చేయి వాపు రావడం కానీ, షోల్డర్ పెయిన్ రాకపోవడం కానీ ఇవన్నీ ఉండేవి. సో ఓవరాల్గా క్యాన్సర్ చికిత్సలో చాలా మార్పులు వచ్చాయి. సో ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీ వల్ల క్యాన్సర్ని రిమూవ్ చేయడంతో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.